నమస్తే వీతును స్వాగతం. లక్ష్యం సమాజితం. నేను సురేష్ దండవు. ఉప్పల్ హైదరాబాద్ సిటీకి ఒక రోల్ మోడల్. ఉప్పల్ ఒక స్టేడియం. ఉప్పల్ ఒక అణగారిన ప్రజలు ఉన్నటువంటి నియోజకవర్గం. ఇవన్నిటిని మేళవిస్తే ఉప్పల్లో ఉద్యమం ఎగిసిపడినప్పుడు అందులో పాల్గొన్నటువంటి వ్యక్తి బహుజన విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ జ్యోతి, బహుజనుల గొంతుకై వినిపిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నెర్దం భాస్కర్ గౌడ్ ఉన్నారు. వారి పార్టీ, వారి యొక్క రాజకీయ విశ్లేషణ ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నాం. బ్రహ్మాండం. రాష్ట్రం అనేది పాలకుడు మనడు. మీ పార్టీ మీ రాష్ట్రం అనే నిదానంతో ముందుకెళ్లారు. పక్క రాష్ట్ర సీఎంను ఎగిసి మాటలతోటి ధర్మేశారు. 88 సీట్లు వచ్చినాయి. ఒక ఉద్యమకారుడిగా, రాష్ట్ర నాయకులుగా ఎలా అనిపిస్తుంది మీకు? ఇది తెలుగు రాష్ట్రం ఒక ఆత్మ గౌరవం అని 119 సీట్లు, ఇంచుమించు 90 సీట్లు కూడా మావే. ఒక చిన్న అట్టిపోయినాయి. 108 అయితే పూర్తి మెజార్టీతో వచ్చినాయి. కేసీఆర్ ఒక ఇంటి పెద్ద కొడుకుగా 4 కోట్ల కడపలు, 4 కోట్ల ఇండ్లలో ఒక పెద్ద కొడుకు ఏ విధంగా ఆ ఇంటికి పెద్దగా ఉండి ఆ ఇంట్లో ఒక చెల్లని కావు, ఒక అమ్మని కావచ్చు, ఒక తాతని కావచ్చు, ఒక చదువుకునే బిడ్డని కావచ్చు, ప్రతి ఒక్క వారిపైన అన్న ఏ విధంగా శ్రద్ధ తీసుకుంటాడో ఆ శ్రద్ధని ఈ రాష్ట్రం నాది, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా నాది అనే భావించి పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మీరు నిన్న చూడవచ్చు గ్రామ పంచాయతీలలో కేసీఆర్ సారు మా ఇంటి పెద్దన్న అని చెప్పేసి గ్రామ పంచాయతీలో పూర్తి స్థాయి మెజార్టీ ఇచ్చిన సందర్భాలు మీరు చూస్తున్నారు. అయితే కూటమి పెట్టుకున్నప్పుడు ఎక్కువ కాంగ్రెస్ని టార్గెట్ చేయకుండా చంద్రబాబును టార్గెట్ చేయడానికి మీ పార్టీలో ఉన్న వ్యూహం ఏంటి? చంద్రబాబు నాయుడు ఆంధ్ర పరిపాలనలో చేసిన నష్టాలు తెలంగాణ రాష్ట్రానికి చేసిన ఒక దోపిడీని, కాబట్టి మేము దోపిడీ పైన నష్టం పైన తప్ప ఒక ఇంకోటో అని విషయం పైన మా సార్ మీరు చూడొచ్చు. ఈరోజు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే విధంగా మీరు ఏ సెక్టార్ తీసుకోండి, ఒక ఎడ్యుకేషన్ తీసుకున్నా కూడా ఈరోజు గ్రామాల్లోని గవర్నమెంట్ స్కూల్లో బ్రహ్మాండమైన స్కూల్స్ని పెట్టించి ఒక కార్పొరేట్ స్కూల్ ఏ విధంగా ఉంటుందో అన్ని సౌలత్ ఇచ్చేసి నడిపించిన దాఖలాలు ఉన్నాయి. అంతెందుకు ఒక ఈరోజు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ తీసుకుంటే తిరుపతి ఏ విధంగా ఏడుగుంటల వెంకటేశ్వర స్వామి ఉన్నారో దేశంలో అంత పెద్ద స్థానాన్ని తీసుకొచ్చి లక్ష్మీనరసింహస్వామిని కూడా ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా ఆసుపత్రులు కావచ్చు, మీరు ఏ ఒక్క సెక్టర్ తీసుకోండి, రైతులను కూడా కనుకోవచ్చు మా పెద్దన్నని చెప్పే విధంగా రైతు బీమా గురించి వారి కష్టాన్ని తెలిసినవాడు. రైతు బాగుంటే దేశం బాగుంటుంది, దేశంతో పాటు రాష్ట్రం బాగుంటుంది, ఆ ఊరు బాగుంటుంది. రైతు ఏడ కూడా కన్నీరు పెట్టొద్దు, ఆయన సుఖశాంతాలు ఉండాలి, ఆయన సుఖ సంతోషాలతో పండించిన ధాన్యాన్ని ప్రతి బిడ్డ తింటే ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యమైన తెలంగాణ వస్తుంది అనే భావంతో మీరు చూడొచ్చు రైతులని ఏ విధంగా ఆదుకున్నారు. ఏ విధంగా నీరు ఎడారిలో కూడా, అంటే నల్గొండ జిల్లాలో చూడవచ్చు, ఇదే విధంగా మహబూబాబాద్ జిల్లాలో చూడవచ్చు. ఇక్కడ నీళ్ళ గురించి ఏ విధంగా స్కీమ్స్ ఇచ్చేసి ప్రతి ఒక్క పంటకు, ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు వచ్చే కార్యక్రమం చేసినారు. ఈ కార్యక్రమం చూసి దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో కూడా కేసీఆర్ పరిపాలనని ఒక రోల్ మోడల్గా ఆయన చేస్తున్న సంక్షేమాలని కాపీ పేస్ట్ చేసే విధంగా ఈరోజు దేశంలోని, రాష్ట్రంలోని కాకుండా దేశం ప్రధానమంత్రి కూడా ఈరోజు రైతు స్కీమ్ని అడాప్ట్ చేసినాడు. అంటే కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలని ఆకర్షణలై ఆ పథకాలను తీసుకొని దేశం మొత్తం కూడా ఈరోజు ఇచ్చే విధంగా కేసీఆర్ పరిపాలనడు. 100% చెప్పాలంటే మనము కేసీఆర్ తెలంగాణ సీఎం కావడు తెలంగాణ 4 కోట్ల ప్రజల ఒక అదృష్టము. ఎందుకు అదృష్టం అంటే ఏదో మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తున్నాడు. ఆరోగ్యశ్రీ ఇచ్చినాడు, అదేవిధంగా షాదీ ముబారక్ అని ఇచ్చినాడు. ఎవరు చూసినారు? ఒక బిడ్డ పెళ్లి అవుతుందంటే ఆ ఇంట్లో కుటుంబాలు బంగారము భూములో గిరిపెట్టే పరిస్థితులు ఉండే. ఈరోజు కేసీఆర్ పెద్దన్నలాగా నేనున్నా నీకు పెద్దగా ముందు 1,16,000 లక్షల రూపాయలు ఇచ్చేసి నడిపిస్తున్నాడు. అదేవిధంగా పుట్టంగానే పిల్లకు కూడా ఆరోగ్యంగా పుట్టాలి అని అంగన్వాడీ టీచర్తో పౌష్టికరమైన ఆహారం ఇస్తున్నారు. పుట్టిన పిల్ల కూడా పుట్టినాక కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కేసీఆర్ కిట్ ఇచ్చినాడు. అంటే పుట్టిన పాప నుంచి ముసలి అవ్వ దాకా కూడా 2,000 పింఛన్లు ఇచ్చిన దాఖలాలు కూడా కేసీఆరే. ఈరోజు మన రాష్ట్రంలో మేము గర్వపడుతున్నాం. అలాంటి నాయకుని యొక్క ఆధ్వర్యంలో మేము పనిచేసినాం, అలాంటి నాయకుని యొక్క అడుగుజాడలు మేము పోతున్నాం. ఆ రాష్ట్రము 100% బంగారు తెలంగాణ 100% ఆ దిశగా ముందుకెళ్తుంది. అయితే ఇప్పుడు
మెజారిటీ బాగా వచ్చినప్పటికీ కూడా అసెంబ్లీలో ఇంకా మంత్రివర్గాన్ని ఏర్పాటు చెప్పడానికి కారణం? మీకు ఒక్కటి గమనించండి, కేసీఆర్ సార్ ఎప్పుడు కూడా రాజకీయాలు అవసరం ఉన్నప్పుడే రాజకీయాలు మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక ఇంటిలోని ఏ విధంగా సస్యశామం చేయాలి, ఏ విధంగా వారి ఆరోగ్యంగా ఉండాలి, ఏ విధంగా వాళ్ళని అభివృద్ధి చేయాలనే దిశగా ఆలోచన చేస్తుంది తప్ప ఈ చిల్లరబల్లి రాజకీయాల గురించి పొద్దున్న లేసే పొద్దు మీద రాజకీయాలు మీరు గమనించవచ్చు. వాస్తవాలు టీవీలో కావచ్చు, ఎప్పుడు చూడు విధానాలను తీసుకుంటున్నాడు. కేసీఆర్ సంక్షేమ పథకాలను ఏ విధంగా తీసుకురావాలి, ఇంకా నేను ఏ విధంగా నా తెలంగాణ బిడ్డలకు నేను నా పరిపాలనలోని బంగారు తెలంగాణ భాగంగా వాళ్ళని ఏ విధంగా నడపాలి, ప్రతి ఇంట్లోని ప్రతి ఒక్కరికి ఏ విధంగా నా ప్రభుత్వంలోని భాగస్వామ్యం చేయాలని పోతున్నాడు తప్ప మెజార్టీ గురించో ఇంకోటి గురించో. రేపు మీరు చూడొచ్చు 2 ఎగ్జాంపుల్స్ అయినాయి. కేటీఆర్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 100 సీట్లు అంటే 99 సీట్లు గెలిచిన దాఖలాలు ఉన్నాయి. అక్కడి నుంచి మొదలుపెట్టిన పరిపాలన మీరు మొన్న ఎమ్మెల్యేలు చూడొచ్చు, 88 సీట్లని ఒక్క కేసీఆర్ పథకాలను కేసీఆర్ ఒక్కడనే. ఇక్కడ 9 కూటమిలు పెట్టినారు, ఎర్రబొల్లి 9 కూటమిలు కూడా కేసీఆర్ పరిపాలన, కేసీఆర్ క్యాన్వసింగ్లో ఆయన తట్టుకోలేకపోయినాయి. అదేవిధంగా గ్రామ పంచాయతీలు చూసినారు. రేపు ఎంపీ ఎలక్షన్లు కూడా 17కి 17 తెలంగాణ బిడ్డలు, ఇది కేసీఆర్ మా అన్న, తెలంగాణ పార్టీ మాది, ఇక్కడ వేరే పార్టీలు వేరే రాజకీయాలు మేము తావివ్వము, మా పరిపాలనలో మేము భాగస్వాములు అవుతాము, మా బాగోగులు మేము చూడాలనుకుంటే కేసీఆర్ అడుగుజాడలను ఇస్తాము, టీఆర్ఎస్ పార్టీ జెండా ఒకటే, కారు గుర్తు మాది అని చెప్పుకొని ఆత్మ గౌరవంతో గెలిపించుకునే దాఖలాలు కార్యకర్తలు కావచ్చు, తెలంగాణ బిడ్డలు కావచ్చు ముందున్నారు. అయితే ఇప్పుడు అటు జగన్ వస్తాడు, ఇటు నేను ఉంటాను అని పోయినసారి కూడా చెప్పారు, ఇప్పుడు కూడా ఒక్క నుంచి చెప్తున్నారు. అసలు అంటే ఇందులో ఉన్నటువంటి అంతర్యం ఏంటి? కేసీఆర్ సార్ చాలా స్పష్టంగా చెప్పినారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఏ నిధులు ఉన్నాయో అవిటిని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొద్దిగా చిన్నచూపు చూస్తుంది. ఆ చిన్నచూపు చూస్తున్నప్పుడు దేశంలో కూడా కేసీఆర్ లాంటి వారు రావాలని వివిధ పార్టీ నాయకులు సార్ పైన ఒత్తిడి తేవడము. సార్ మీరు కేవలం ఒక రాష్ట్రానికి అంకితం కాకండి సార్, మీ పరిపాలనలోని 60 సంవత్సరాల దోపిడీని కేవలం 5 సంవత్సరాల స్పాన్లోనే బంగారు తెలంగాణలో భాగం పోతుంది. దేశానికి కూడా మీరు రాజకీయంగా వ్యూహాలు, సంక్షేమ పథకాలు రాష్ట్రానికి కావాలి, అలాంటప్పుడే దేశం కూడా బాగుపడుతుంది అన్నప్పుడు సార్ అదే దిశగా నా ఆలోచన నాది దేశానికి పోతుంది అంటే 100% దేశ రాజకీయాల్లో కూడా నా ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి సార్ ఆ విధంగానే జగన్ గారిని కూడా మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలను కూడా వాళ్ళందరూ కూడా మెజారిటీ వస్తే మనకు రావాల్సింది కేంద్రం నుంచి తీసుకురావడానికి చాలా ఈజీగా అయిపోతుంది. కేంద్రంలో కూడా కేసీఆర్ గారు పరిపాలన అవుతారు. మేము గంటాపదే చెప్తున్నాం, రేపు కేసీఆర్ గారు కేంద్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తారు, ప్రధానమంత్రి కూడా అవుతారు. అంటే 100% తెలంగాణ బిడ్డలందరూ కూడా ప్రధానమంత్రిని కూడా చూడడానికి కూడా ఏమాత్రం వెనుకపోరు. మన మమతా బెనర్జీ పెట్టినటువంటి సభలలో కేసీఆర్ వెళ్ళకపోవటం మీద ప్రతిపక్షాలు చాలా కామెంట్ చేసినాయి, మోడీ దాగున్నారు వెనుకనే. ఇది ఎలా చూడాలి మీ పార్టీని? కేసీఆర్ గారికి రాజకీయం నువ్వు నేను ఇంకొకరు చెప్పే అవసరం లేదు. సార్కి ఏ టైంలో ఎక్కడ పోయి ఏ విధానాన్ని, ఏ వ్యూహాన్ని, ఏ విధమైన రాజకీయాలలో ముందుకు పోవాలనో రాజకీయ చాణిక్యుడు సార్. రాజకీయ చాణిక్యుడు అని చెప్పడానికి మళ్ళొకసారి మేము వెనక చెప్తా, 9 పార్టీలు అక్కడ కేంద్రమైన కాంగ్రెస్ పార్టీ, వివిధ పార్టీలన్నీ కలిసి కూడా మొన్న ఎలక్షన్లో, జనరల్ ఎలక్షన్లో కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా కూడా ఒక్కడే ఒక్కడు కేసీఆర్ క్యాన్వాసింగ్లో తిరిగి వాస్తవం చెప్పాలంటే ఒక్కరోజు హెలికాప్టర్లో ఇక్కడి నుంచి అక్కడ 5 మీటింగ్ కూడా అటెండ్ చేసుకుంటా, ఏం తిన్నాడు, ఏం తాగిండు, ఆరోగ్యం ఎట్లుంది కూడా గమనించకుండా నా రాష్ట్ర ప్రజలకు నా చివరి బొట్టు వారు కూడా వారిని కనువిప్పు చేసి వాళ్ళందరినీ భాగస్వామ్యం చేసి వాళ్ళందరి ఇళ్లలో సుఖశాంతులు చూడాలని ఎప్పటికప్పుడు వాళ్ళ కుట్రలు కుతంత్రాలను ఎప్పటికప్పుడు తిరిగి కొట్టినాడు. ప్రజలు కూడా అదేవిధంగా కేసీఆర్ గారిని మా ఇంటికి పెద్దన్నానని చెప్పేసేసుకొని భారీ మెజార్టీతో కానీ విని వెరగని మెజార్టీతో తీసుకొచ్చారు. ఆ చెంప చెట్టుకు ఇంకా కోలుకోలేదు వాళ్ళు. రేపొద్దున కేంద్రంలో కూడా అదే తీరైతుంది. ఏ విధంగా కేసీఆర్ సారు 10 మందిని వేసుకొని కాదు, ఒక్కడు నిర్వహించినాడు. కేంద్రంలో కూడా ఒక్క కేసీఆర్ సారే అందరినీ కూడా రేపొద్దున సవాల్ ఉంది. ఆ సవాల్ని తట్టుకోలేకనే లేని విమర్శలు చేస్తారు. విమర్శలకు సార్ ఎప్పుడు కూడా పోడు. సార్ ఒకటి అంటాడు, ఏనుగు లాంటి వాడిని నేను పోతుంటే కుక్కలు ఎన్నో మరుగుతుంటాయి, అవిటి నేను పట్టించుకుంటే ముందుకు పోలేను, కాబట్టి అవిటి పని అవే ఉంటుంది. నా పని సంక్షేమము, ప్రజలు
ముఖ్యంగా తెలంగాణ నా బిడ్డలు దోపిడీకి అనర్హులైనరు, ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడ్డరు, నా రాష్ట్రం వచ్చింది, నా ప్రతి ఇంట్లో కూడా సంక్షేమం చూపించుకోవాలనే బాధ్యతతోని సార్ అదే దీక్షతో ముందుకెళ్తున్నాడు. అయితే మన సిబిఐ వాళ్ళది ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది. మమతా బెనర్జీ గారు నిరాహార దీక్ష కూడా చేస్తుండ్రు. అయితే విజయశాంతి గారు కామెంట్ చేశారు, దీన్ని ఎందుకు ఈ కేసీఆర్ గారు సమర్థించట్లేదు అని కామెంట్ చేశారు. ఇది ఎలా చూడాలి? ఇప్పుడు విజయశాంతి అమ్మ కేసీఆర్ విమర్శించిందంటే దాన్ని కూడా పట్టించుకోడు, నాలాంటి కూడా పట్టించుకోడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇంకో పని ఏం పాట లేదు. పక్క రాష్ట్రం గురించో ఇంకో రాష్ట్రం గురించో వాళ్ళు విమర్శించడం. ఎందుకంటే వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రక్రియలో టీవీలు, ఛానళ్ళు, పేపర్లు కనబడాలనే ప్రక్రియలో వాళ్ళు విమర్శిస్తారు. వాస్తవానికి కూడా కేసీఆర్ సార్ విమర్శించే ఒక నైతిక హక్కులు వాళ్ళకి లేవు. అలాంటి వాళ్ళ గురించి నువ్వు నేను మాట్లాడుకోవడం కూడా వేస్టే. అయితే ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లే నిదర్శనంగా ఇందిరాగాంధీ వారసురాలు ఆమెకు ఇచ్చారు, యూపీ పగ్గాలు ఇచ్చారు, తెలంగాణ మీద కన్ను మోపే అవకాశం ఉందంటారు. మరి ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది? నేను ఒకటి స్పష్టంగా చెప్తా, ఇక్కడ మహామేధావులు, నేను 4 సార్లు ముఖ్యమంత్రి అన్న ఆంధ్ర సీఎం అయిన చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా చరిత్ర మాది అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా వివిధ వామపక్షాల పార్టీలు కావచ్చు, ఎన్ని కుట్రంటాలు మొన్నటి జిహెచ్ఎంసీలో మన జనరల్ ఎలక్షన్లో చేసినారు. కానీ కేసీఆర్ రాజకీయ చాణక్యంతో, రాజకీయ ఒక అనుభవంతో ఎక్కడ కూడా వాళ్ళ పనులు పనిచేయలేదు. పాపం ఇందిరాగాంధీ బిడ్డగా అందరూ కూడా గౌరవిస్తాం. కానీ రాజకీయ లబ్ధి గురించి, రాజకీయాల కుట్ర గురించి వచ్చినప్పుడు తెలంగాణ బిడ్డలు కావచ్చు, దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆలోచన చేస్తారు, ఆలోచన చేసి నిర్ణయాలు జరుగుతాయి. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది, మీరు కూడా పోరాడారు. ఆ తర్వాత ఉప్పల్ కోసం మీరు స్థానికంగా పోరాటం కూడా చేశారు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, మీ ఎమ్మెల్యే వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఏ రకంగా ముందుకు తీసుకొని వెళ్తారు? వాస్తవానికి వాస్తుకు, హైదరాబాద్ వాస్తుకు మా ఉప్పల్ చాలా బాగుంటుంది. అట్లయితే ఒక ఇంట్లోని 4 కొడుకులు ఉన్నప్పుడు సమస్యలు ఒక్కొక్క దగ్గర ఒకటి ఉంటాయి. ఒక్కొక్క సమస్యను ఏ విధంగా పరిష్కరించగలంటే సమయం అనేదే పరిష్కారం చెప్తుంది. ఆ సమయము ముందు ఉందనుకుంటాం. వాస్తవానికి కూడా స్థానికులకు ఉద్యోగాలు లేవు, దానిపైన ధర్నా చేసినాం. ఒక మెట్రో కావచ్చు, ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్లో కావచ్చు, స్థానికుల బిడ్డలు కూడా ఈరోజు అడ్డాలపై కూర్చొని, డిగ్రీ చదువుకున్నవాడు, గ్రాడ్యుయేట్ చేసిన వాడు కూడా అడ్డాలపైన కూర్చొని చదువుకునే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ అడ్డాలకు పోయి 500-600 సంపాదించుకున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు కావాలి. ఆ దిశగా మాలో స్థానికంగా ఎమ్మెల్యే అయినారు. ఆ దృష్టి కూడా పెట్టినాం. అన్నా మనకు స్థానికులకు ఉద్యోగాల్లో వాస్తవానికి ఇబ్బంది అవుతుందని. అదేవిధంగా ఉప్పల్లోని ప్రభుత్వ ఆసుపత్రి, ఒక 50 పడకల ఆసుపత్రి ఎంబడే మనం చేయించుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం అనేది గతంలో బీజేపీ ఎమ్మెల్యే ఉండే, ఆయన నిర్లక్ష్యం వల్ల ఇవారు కూడా మనకు ఆసుపత్రి రాలేదు. ఇంత పెద్ద ఉప్పలన్న ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది, ఇంటర్నేషనల్ పేరు ఉంది ఉప్పల్కి. కానీ స్థానికంగా సమస్యలు ఎక్కడ ఉన్నాయో అక్కడనే ఉన్నాయి. ఒక విద్య లేదు మన దగ్గర, ఇంటర్మీడియట్ కాలేజ్ స్కూల్ లేదు, ఒక హాస్పిటలైజేషన్ లేదు. అంతెందుకన్నా ఇక్కడ పోవడానికి మన పిల్లలకు ఉద్యోగాలు లేవు, కనీస సౌకర్యాలు మన దగ్గర లేవు. ఉప్పల్లో ఒక మౌలికంగా చాలా సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించడానికి పబ్లిక్, అందుకనే మా ఎమ్మెల్యే అయితే మాకు పరిష్కరిస్తారు. టీఆర్ఎస్ పార్టీని 100% గెలిపించుకుంటాం. ఆ పొరపాట్లు చెయ్యం, మా పార్టీ మా కేసీఆర్ అని చెప్పేసి, కేసీఆర్ కారు మాది అని చెప్పి ఓటేసి 100% వచ్చే ఈ 5 సంవత్సరాల్లో ఈ పరిష్కారాలను కూడా అవుతామని ఆశిస్తున్నాం. అవుతానికి గట్టి నమ్మకం కూడా ఉంది. మీ యువ నాయకులు కేటీఆర్ గారికి మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టబెట్టడం జరిగింది. ఈ విషయంలో పార్టీ ఇంకెలా ముందుకెళ్ళే అవకాశం ఉంది? మా కేసీఆర్ సార్ ఏ నిర్ణయం పూర్తిగా తీసుకోడు. సమర్థుడు చేతిలో పార్టీని పెడితే పార్టీ యొక్క భవిష్యత్తు ఇంకా 100 తరాలు ఉంటుంది అని చెప్పే ఆ కోణం నుంచే కేటీఆర్ గారిని పెట్టినారు. కేటీఆర్ డైనమిక్ లీడర్, యంగ్. మీరు తండ్రి తగ్గట్టు కొడుకు అన్నట్టే ఎక్కడ ఏ కోణన్నా తీసుకోండి. మీరు ఈరోజు ఐటీలోనే దేశం కాకుండా, రాష్ట్రం కాకుండా, దేశం కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా ఐటీ హబ్ని డెవలప్మెంట్ చేసి తెలంగాణ గురించి మాట్లాడుకునే విధంగా, తెలంగాణ ఒక డెవలప్మెంట్ ఐటీ హబ్లోని భాగస్వామ్యం చేసే విధంగా సార్ నిర్ణయాలు జరుగుతున్నాయి. అలాంటి అన్నప్పుడు కేటీఆర్ పార్టీని కూడా అదే విధంగా డెవలప్మెంట్ చేస్తారు కాబట్టి ముందుకు తీసుకెళ్లే పూర్తి స్థాయిలో ఉన్నది. కేంద్రం బడ్జెట్ పెట్టింది మొన్ననే. ఆ బడ్జెట్ చూసి ప్రతిపక్షాలన్నీ భయపడుతున్నాయి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. మరి నిజంగానే ఆ బడ్జెట్ తెలంగాణలో ఏ విధంగా అవకాశం ఉంది? ఇప్పుడు వాస్తవానికి ఇది ఎన్నికల బడ్జెట్ కింద కాదనే అనిపించింది. కాబట్టి కేసీఆర్ సార్ నిర్ణయాలు కూడా మీరు చెప్పిన ముందు కూడా అదే చెప్తున్నాను. దేశంలోని రావాల్సిన రాష్ట్రాలకు నిధులు కావచ్చు, అభివృద్ధిలో భాగస్వామ్యం కావచ్చు, దేశంలో ఉన్న దేశ రాజకీయాలు
మన దగ్గర చూస్తలేవు. మనం దాంట్లో భాగస్వామ్యం కావాల్సిందే. అయితేనే రాష్ట్రాలకు అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. లేని పక్షంలో దేశం నుంచి రావాల్సిన రాయితీలు కావచ్చు, అదేవిధంగా ఫండ్స్ కావచ్చు, రావాల్సిన విధానాలు ఎక్కడ కూడా మనకు జరగవు, అన్యాయం అవుతుంది అనే సార్ స్టెప్ కంపల్సరీ చేసినారు. కేసీఆర్ సార్ ఈ 2019 ఎంపీ ఎలక్షన్లో 100% బ్రహ్మాండంగా దేశ రాజకీయాల్లో కూడా ఆయన పెద్ద చేయి ఉంటుంది. దానివల్ల తెలంగాణ రాష్ట్రం మొదటిది దేశంలోనే ముందు రాష్ట్రంగా ముందుకు పోతుంది. అయితే ఇప్పుడు ఉద్యమంలో పాల్గొన్నారు, ఒక బహుజనుల బిడ్డగా ముందుకెళ్ళారు. పార్టీ పదవులు తప్పించి ప్రజలకు సేవ చేసే పదవి ఇప్పటివరకు వరించలేదు మీకు. అంటే ఎమ్మెల్సీ ఇప్పుడు 16 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయని తెలుస్తుంది. కేసీఆర్ గారు వాటి మీద కసరత్తు కూడా స్టార్ట్ చేశారు. ఇవి కాకుండా ఏమైనా చైర్మన్ పదవులు ఇచ్చే అవకాశం ఉందా? మీరు కలిసారా ఈ విషయం పైన ఎప్పుడన్నా? నాకు మొన్న సార్ యాగం చేసిన రోజున పోయి చాలా రోజుల తర్వాత 2 చేతులు దమ్మడం పెడితే భాస్కర్ అని పిలిచే ఒక గుణం ఉంది. అంటే సార్ ప్రతి ఒక్క కార్యకర్తని కూడా, తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కూడా సార్ దగ్గర నోటీసులు ఉన్నారు. అట్లయితే సమయం అనేది కావాలి. సార్ ఒకటేసారి అందరికీ న్యాయం చేయడం కూడా కుదరదు. కాబట్టి సమయం గురించి మేము కూడా ఎదురు చూస్తాం. మాకు కూడా 100% సమయం వచ్చినప్పుడు న్యాయం చేస్తారు. ఎందుకంటే మేము పెద్దన్నగా భావిస్తాం. పెద్దన్న అన్నప్పుడు ఆయన ధర్మంగా ఆయన మమ్మల్ని కంపల్సరీ ఎన్నో ఒక జాల ఎమ్మెల్సీగా ఇస్తారా, చైర్మన్కి ఇస్తారా, ఒక కార్యకర్తగా ఇస్తారా, ఏది ఇచ్చినా కూడా ఆయన నాయకత్వంలో మేము పనిచేయడానికి 100% ముందుకెళ్తాం. మా కేసీఆర్ నాయకత్వంలో మా వంతు సహకారం ఉద్యమంలో ఏముందామో పరిపాలన విధానం కూడా అదేవిధంగా సార్ వెనకాల ఉన్నాం. కాబట్టి మాకు రావాల్సిన ఏ పేరైనా సరే, ఏ పోస్ట్ అయినా సరే, సార్ ఏది చెప్తే దానికి కట్టుబడి పనిచేసే వ్యక్తిత్వం మాది. అందుకనే సార్ దగ్గర ఆ ఒక్క పేరు నాకు 4 పోస్టులు ఇచ్చినంత బలమనిపించింది మొన్న అందరు కూడా. అయితే యాగం గురించి మీరే చెప్పారు. వాస్తవానికి యాగము అంటే చేయడానికి కారణం ఏంది? అక్కడ ఎన్ని వేల మంది వచ్చారు? సార్ ఆధ్యాత్మికంగా చాలా గొప్పవాడు. నాకు చెప్పమంటే అలాంటి వ్యక్తి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం అదృష్టం. ఎందుకంటే అంత యాగం చేసిన దాఖలాలు కూడా రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు చూడలేను. నేను పుట్టినప్పటి నుంచి ఎవరు చూడలేదు. అంటే దేశం బాగుండాలి, అన్ని విధాలుగా బాగుండాలి, అన్ని విధాలుగా సంక్షేమం కావాలి. అక్కడ వర్షాలు కావచ్చు, అవన్నీ కాదు, కరువు కాటకాలకు దూరంగా సస్యశ్యామలం ఉండాలి. నా రాష్ట్ర ప్రజలలో ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది ఉండొద్దు అని చెప్పేసి సార్ చేసిన యాగం వల్ల మీరు చూడొచ్చు. లాస్ట్ ఇయర్ కూడా రైతులు కూడా సుఖశాంతంతో రైతాంగాన్ని ముందుకెళ్ళినది. పరిపాలనలో కూడా బ్రహ్మాండ పరిపాలన జరిగింది. ఈ ముందు రాష్ట్రం మళ్ళీ 5 సంవత్సరాలలో పోయేదానికి ముందుగా ఆ ఉన్న దేవతలని, వాతావరణాన్ని అందరినీ కూడా మెప్పించి నేను ముందుకు పోతా అని చెప్పేసి పూజలు చేసినారు. చివరిగా మీరు గెలిచిందల్లా ఈవీఎం ట్యాంపరింగ్ చేసే గెలిచారు. లాస్ట్ టైం 2014 కూడా బీజేపీ కేంద్రంలో చేసింది. ఇప్పుడు జిహెచ్ఎంసీలో మరి ఇక్కడ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. అయితేనేమి మిగతా చంద్రబాబు నాయుడు కూడా ఈసీకి ఫిర్యాదు చేసినారని అంటారు. ఇది నిజమేనా? ఇందులో ఎంత నిజం దాగుంది? ఇప్పుడు ఓటమి అయినవాడు ఓటమి ఒప్పుకోవడానికి ఏదో వంక చెప్పాలి, అవునా కదా? ఇక ఆ ఓటమి అయినవాడు వాడి అభియోగాలని వేస్తుంది. ఇప్పుడు ట్యాపరింగ్ చేసేది ఎవరు? సారా? కాదు కదా. ట్యాపరింగ్ అనేది పూర్తి అవాస్తవం. అది ఎలక్షన్ కమిషన్ ఉన్నది కదా, వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు కంప్లైంట్ చేసుకోవాలి. కేసీఆర్ సారు తెలంగాణ అన్నగా వేసిన ఓట్లని చూసి ఓర్వజాలక వీళ్ళు అభియోగాలు వేయడం తప్ప అలా జరిగిన వాస్తవాలు ఏమీ లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మరి మా V3 న్యూస్కి ఇచ్చేసి మీ విశ్లేషణ, మీ పార్టీ యొక్క భవిష్యత్ కార్యాచరణ తెలియజేసినందుకు V3 న్యూస్ ద్వారా ధన్యవాదాలు.